నాన్న ఆచూకీ తెలియక కొంచెం బాలేను గాని మీ ఇద్దరికి పెళ్లి జరిగిందని తెలిసాక చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అమ్మాయి గారు. థ్యాంక్ యూ ఆనంద్. ఆ ఇంట్లో నుండి నన్ను గెంటేశాక రాజు కీర్తిల పెళ్లి ఎలా ఆపుతారా అని చాలా టెన్షన్ పడ్డాను. ఆ దేవుడి దయ వల్ల కీర్తి కూడా ఫేక్ అని తెలిసిపోయింది. దేవుడి దయ వల్ల కాదు, నీ దయ వల్లే పెళ్లి ఆగింది ఆనంద్. ఆ రోజు నువ్వే గనక విరూపాక్షమ్మ గారిని కాపాడకుండా ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. పెళ్లి విషయంలో సేఫ్ అయ్యాం, కానీ రాఘవ్ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్గా ఉన్నాం ఆనంద్. రాఘవ్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంట్లో రోజు రోజుకి నాన్నకమ్మ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఏ అవకాశం దొరికితే ఎలా ఇరికిద్దామా అని గుంట నక్కలా కాచుకుని కూర్చునుంది మా అత్తయ్య. ఏమాత్రం అవకాశం దొరికినా మా అమ్మని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది ఆనంద్. రాఘవన్ ఎంత తొందరగా పట్టుకోగలిగితే అంత మంచిది ఆనంద్. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను రాజు. లోకల్గా ఉన్న రౌడీ బ్యాచ్లను కూడా విచారించి చూశాను. నాన్న గురించి ఎవరికీ తెలియట్లేదు. కానీ ఎక్కడో ఒక మూలన నాన్న దొరుకుతాడన్న నమ్మకం ఉంది. ఆ ఆశతోనే వెతుకుతున్నాను. మీరు కూడా నా పైన నమ్మకం ఉంచండి. అమ్మవారు దయతలిస్తే ఈసారి బోనాలు ముగిసేలోపే నాన్నని తీసుకొస్తాను. రాఘవ దొరకగానే నాన్న ముందు నిజం చెప్పించి అమ్మకి ఏ పాపం తెలీదని నిరూపించి ఆ పాపిష్టిదాన్ని తన్ని తరిమేయాలి ఆనంద్. సరే ఆనంద్, నీ ప్రయత్నం నువ్వు చేయి, మేము ప్రయత్నిస్తాం. అలాగే రాజు. అన్నయ్య, మీరు అడిగిన ఫైల్. హలో కృష్ణమూర్తి గారు. మందారం, తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా. పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రిగా సూర్య అనుమతి కూడా కావాలి. దాని గురించి మాట్లాడదామంటే సూర్యకి ఎదురుపడే మాట్లాడే ధైర్యం నాకు లేదు. కానీ ధైర్యం చెయ్యాలి. కాఫీని అడ్డం పెట్టుకుని ప్రయత్నిస్తాను. అదేంటి అక్క కాఫీ చేస్తోంది, బావగారు హాల్లో కూర్చున్నారు? కొంపతీసి బావగారే అక్కని కాఫీ అడుగుంటారా? అక్క బావగారి కోసమే కాఫీ చేస్తోందా? నిజంగా అలా జరిగితే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? పరవశలీలను కాదని అనగలమా? కథ కదిలే వరసన తమ ఎదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా?
నువ్వు చేసిన యాదో పనులు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. వాటిని నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. నీ మొహం చూడటం అన్నా, నీ గొంతు వినడం అన్నా నాకు అసహ్యంగా ఉంటుంది. అయినా కూడా నిన్ను ఇంట్లో ఉండనిచ్చానంటే అది కేవలం రుక్మిణి కోసం. అది గుర్తుపెట్టుకో. సూర్య, నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటున్నా, నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నా, నీ ముందు నిలబడుతున్నాను అంటే దానికి ఒక్కటే కారణం. నన్ను నిందించిన వాళ్ళు నీ ఎదురుగా ఉన్నా నిందకి కారణమైన వాళ్ళు నా ఎదురుగా లేకపోవటం. వాడు దొరికిన రోజున నిజమేంటో నీకే అర్థమవుతుంది. నా తమ్ముడికి దగ్గరవ్వాలని నువ్వెంత ప్రయత్నం చేస్తావో అంత దూరం అవుతావు విరూపాక్షి. మా నాన్నకి ఎవరు దగ్గర అవుతారో ఎవరు దూరం అవుతారో తొందరలోనే తెలుస్తుందత్తయ్యా. తప్పు చేసిన వాళ్ల పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. పగటి కలలు కనడం గురించి నువ్వు నాకు చెప్పి మరి నువ్వు కంటున్నావేంటి రూపా?